హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే అపూర్వ ఉన్ను ఎస్పి సూర్య మాట్లాడుకుంటుండగా ఈలోపు భూమి వినేస్తుంది. వాడు గగన్ కాదు, ఆకాష్. ఎందుకంటే భూమి ఎలా మాట్లాడుతుందో, బావంటే ఎంత ప్రాణమో, అవసరం అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే రకం అన్నమాట. అలాంటిది ఏదో తెలియని భయం ఎలా కవర్ చేయాలని చెప్పేసి థింక్ చేస్తుంది. ఈ మాట ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా వాడు గగన్ కాదు, ఆకాష్ అని తెలిసిపోతుంది. వాని మీద ఒక కన్నేసి ఉంచితే నిజాలేంటో బయటపడతాయి. సూర్య, అవును మేడం, మీరు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది. నేను కూడా 100% అతను సూర్య అని నమ్ముతున్నా, గగన్ మాత్రం కాదు అనేసరికి భూమి వెంటనే ఇదంతా వీళ్ళకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా నేను నా ఇంటికి వెళ్తానని చెప్పేసి కరాఖండిగా లగేజ్ తీసుకొని బయటికి వెళ్తేనే కదా అప్పుడు ఈ అనుమానం అంతా దూరం అవుతుంది. ఎలా అయితే అలా జరిగింది అని చెప్పేసి వీళ్ళకు అనుమానం రాకముందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. నాన్న అని చెప్పేసి హాల్లోకి పిలుస్తుంది. హాల్లో అందరూ వస్తారు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, నేను చెప్పిన కాడికి వెళ్తున్నావా? లేదు నాన్న, నా పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్తున్నాను. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు? నీకు ముందే చెప్పాను కదా, ఆ ఇంట్లో అడుగు పెడితే ఇక ఈ బంధం తెగిపోతుందని చెప్పేసి. లేదు నాన్న, బావ నా కోసం ఇంత చేసిన తర్వాత నేనని కావాలని ఈ ఇంటికి వచ్చి నేను రిక్వెస్ట్గా మాట్లాడారు. అలాంటప్పుడు నా ఇంటికి వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఈరోజు నా కోసం అని బావ మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అలాంటి బావను దూరం పెట్టుకొని నేను ఎలా ఉంటానన్నా? నన్ను కాపాడి అతను చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాడు. ఇక నా బావను వదిలిపెట్టి నేను ఉండన్నానా? దయచేసి మీరు నన్ను ఎలా అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ బావను వదిలిపెట్టి ఇక్కడ నేను ఉండడం నాకు ఇష్టం లేదు. బావలేని బ్రతకలేనానా? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు కావాలంటే నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి భూమి మాటలకు అపూర్వ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అందుకే నా మెట్టినింటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఇక లగేజ్ పట్టుకొని వెళ్తుండగా, ఇదేంటి ఇది ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అసలు వాడు నిజంగా గగన, ఆకాశ? దీని ప్రవర్తన వల్ల ఒక్కొక్కసారి వాడు ఆకాశాన్ని, ఒక్కొక్కసారి దీని రియాక్షన్ వల్ల గగన్ అని తెలిసిపోతుంది అని ఈ విధంగా అంటుంది. భూమి, ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదా ఉందా అని నువ్వు అనుకుంటున్నావు నాన్న, కానీ ఎప్పటికీ ఇది నేను చుట్టం చూపిల్లే. ఎప్పుడు చచ్చినా బ్రతికినా నా అత్తారింట్లోనే నాన్న. దయచేసి నువ్వు నా కూతురు హ్యాపీగా ఉండాలి, తన సంతోషమే నా సంతోషం అని అనుకుంటే నన్ను వెళ్ళనీవు నాన్న. లేకుంటే నీ స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని నేను ఏలైనా సరే, ఇక తనకు జీవితం లేకుండా పర్లేదు, నా స్వార్థమే నెగ్గాలి అని అనుకుంటే నన్ను ఇక చంపేసే నాన్న. ఎందుకంటే బావను వదిలిపెట్టి నేను బ్రతకలేను. బావ లేకుండా నేను భూమి మీద కూడా ఉండలేను నాన్న. దయచేసి మీ చేతులతో చంపేయండి నాన్న, చంపేయండి అని చెప్పేసి వెంటనే చరచంద్ర చేలు ఇట్లా గొంతు పట్టుకోమని అంటుంది. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ల తర్వాత నా ఇంట్లో కూతురుగా అడుగుపెట్టి ఇప్పుడు చంపుకునడానికేనా? సరే భూమి, వాడి గురించి నీకు తెలియాలి. తెలిసిన రోజు నాన్న అని చెప్పేసి గడప తొక్కినప్పుడు నేను దూరం పెట్టను, కానీ ఆ రోజు మాత్రం వాడిని వదిలిపెట్టి శాశ్వతంగా వానికి విడాకులు ఇచ్చి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు భూమి ఇక అక్కడి నుంచి అత్తారింటికి వెళ్ళిపోతుంది లగేజ్తో పాటుగా. ఇంట్లో ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంది. గగన శారద దగ్గర దూరంగా ఉండడం, తన తల్లి కానట్టుగా అవాయిడ్ చేయడం, ఇక గగన్ ప్రవర్తన రోజు రోజుకి విచిత్రంగా మారిపోతూ ఉంటుంది. తార అంటే ఆవిడ దూరం పెట్టేవాడు, ఇప్పుడు ఇదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ తారకు ఎక్సర్సైజ్ చేపిస్తుండగా భూమి ఇక బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. లగేజ్తో చూసిన తర్వాత తన కోడల్ని చాలా మురిసిపోతూ, ఇక ఏంటమ్మా భూమి, ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండడానికి ఇక్కడికి వచ్చావు కదా నా దగ్గరికి? అవునత్తయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి బావ ఎక్కడ అత్తయ్య అనేసరికి ఇక వాడు పైన వాకింగ్ చేస్తున్నాడమ్మా. సరే అత్తయ్య, నేను వెళ్ళి కలిసేస్తానని చెప్పేసి ఇక పైకి వెళ్తుంది. అమ్మయ్య, ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకొని తిరిగి నా కోడల్ని నా ఇంటికి పంపించాడు. అమ్మ, ఇక వదినొచ్చింది కదా, అన్నీ మనకు శుభాలే జరుగుతాయి.
ఆ తార పీడ కూడా ఇక వదిన ఎలాగైనా ఇక్కడి నుంచి పంపిస్తుందమ్మా, నాకు ఆ గట్టి నమ్మకం ఉంది. అవును పూరి, నువ్వు చెప్తూ ఉంటే అన్నీ ఇలాగే జరిగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. నా కొడుకు నా కోడలు హ్యాపీగా మళ్ళీ ఇంట్లో తిరగాలని కోరుకుంటున్నా అని విధంగా అనుకునేసరికి ఈలోపు పైకి వెళ్ళేసరికి తారకు మంచి ఎక్సర్సైజ్ నేర్పిస్తుండగా మధ్యలో భూమి నిలబడుతుంది. సైడ్ అని చెప్పేసేసరికి ఏంటి గగన్ బావా తనకి ఇక ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నామని చెప్పేసేసరికి ఒక్కసారిగా ఓ ఆకాష్ని కాదు కదూ ఇక్కడ గగన్ కదా చెప్పేసి ఇక తడబడుతూ ఉంటుంది. వెంటనే ఏయ్ ఏం చేస్తున్నవే నా మొగుడుతోని అని అనేసరికి ఏంటి నీ మొగుడు, సరే దీంతో నేను గొడవ అని చెప్పేసి వెంటనే తారా బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏంటి, అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ నీ వల్ల నేను బయటపడేలా ఉన్నాను, నీ ప్రవర్తన వల్ల. మా బావ ఆ తారం చూస్తే ఒళ్ళు మండేది, అలాంటిది నువ్వు తనకి దగ్గరై ఇలా ఎక్సర్సైజ్ నేర్పించడం, ఇలా దగ్గర కావడం అది నిజంగా అనుమానానికి దారితీస్తుంది. ఆ తర్వాత నేను ఆడిన నాటకం మొత్తం బయటపడుతుంది. ఒకటి చెప్పు, నీకు సంతకం కావాలనా వద్దా? కావాలి. అలాంటప్పుడు తారను బయటికి పంపించను. అయితే నీ సంతకం పెట్టను. వద్దు వద్దు వద్దు, ఖచ్చితంగా తారను బయటికి పంపించేస్తాను. ప్లీజ్ నువ్వు అలా సంతకం పెట్టను అనకు భూమి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఓన్లీ ఇక్కడ మా గగన్ బావలాగా మాత్రమే చెయ్యి. అంతేకాని అక్కడ వేషాలన్నీ ఇక్కడ లేడీస్తో వేషాలు వేస్తే ఇక్కడ నేను అడ్డంగా దొరికిపోతాను. అర్థమైందా? అర్థమైంది భూమి. ఇక నుంచి నేను గగన్ అని ఆ మెదట్లో ఫిక్స్ చేసుకో. ఆకాష్ లాగా బిహేవ్ చేయకు. ఇక్కడ ఇంట్లో వాళ్ళకు కూడా నీ మీద అనుమానం ఉంది. అర్థమైందా అని చెప్పేసి కిందికి వెళ్ళిపోతాడు. ఇక లోపలికి వెళ్ళేసరికి తారా లగేజ్ సర్దుకొని పో. ఏంటి గగన్ గారు అలా మాట్లాడుతున్నారు? తారా నేను పంపించడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక పని చేస్తావా? ఏంటి? నేను గెంటేసినట్టు నాటకం ఆడతాను. నువ్వు ఏం చేయంటే అక్కడే ఉండు, నేను కోపంగా గెంటేస్తాను. నువ్వు వెళ్ళకుండా అక్కడనే ఉన్నావనుకో, ఖచ్చితంగా ఇంట్లో ఇక సర్లే ఒక ఆడపిల్ల అని చెప్పేసి మళ్ళీ తిరిగి నేను ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారు. ఏమంటావు? కానీ గగన్ గారు మిమ్మల్ని వదిలిపెట్టి నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళవు, ఇక్కడ ఉంటావు, కానీ వెళ్ళినట్టు నాటకమాడు అని చెప్పేసేసరికి సరే అని చెప్పేసి ఏంటి ఏం చేస్తున్నావు బావా? వస్తున్నా భూమి అని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఇక నడుస్తావలేదా నీ చేతులు లగేజ్ అని చెప్పేసి వెంటనే విసిరి కొట్టి లోపలికి వెళ్ళి తార చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. నడు, ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఇక్కడ చెప్పేది ఎవరు? గగన్ ఒక్కసారి చెప్తాడు. ఏంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? నేను వెళ్ళను, వెళ్ళే ప్రసక్తే లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి గగన్ గారు. చెప్పాను కదా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పేసి గెంటేస్తాడు. ఈలోపు ఇక అక్కడ వెళ్ళి కూర్చుంటుంది తార. మరోవైపు శారద చాలా సంతోషపడుతూ తన కొడుకు చేసిన పనికి హ్యాపీగా ఫీలై వెంటనే తార పీడ వదిలిందని చెప్పేసుకొని పూరి అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య చాలా రోజులకు మంచి పని చేసావన్నయ్య, ఆ తార పీడ వదిలిపోయింది అని విధంగా అనేసరికి ఇక మన ఇంట్లో జన్మలో కూడా అడుగు పెట్టదమ్మా అనేసరికి ఇదేంటి ఇది ఇక్కడ కూర్చుంటుంది? ఏయ్ వెళ్ళవే, ఇక్కడే కూర్చున్నావు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేను, ఇక్కడే కూర్చుంటాను. గగన్ గారి చేత 3 మూలు వేయించుకునే దాకా ఇక్కడే ఉంటాను. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇంట్లో అడుగు పెట్టాను, భార్యగా ఇంటికి వచ్చానే. ఏంటి భార్యగా ఇంటికి వచ్చావా? ఎలా వస్తావు? గగన్ చేత ఆఖరి నిమిషంలో 3 మూలు వేయించుకున్నదాన్ని నేను. అలా వేయించుకునే టైంలో కావాలని గగన్ గారిని తీసుకెళ్ళింది నువ్వు. అలాంటప్పుడు సర్వాధికారాలు నాకే ఉన్నాయి. నువ్వు విడాకులు ఇచ్చావు కనుక నీకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటే అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను చంపేస్తే గగన్ గారికి నాకు ఎలాంటి మధ్యలో గొడవలు ఉండవు అని చెప్పేసి వెంటనే తన దగ్గర ఉన్న చాకు తీసి ఇక భూమి మెడకు పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావే? నిన్ను చంపాలనుకుంటున్నా. ఇదేంటి ఈ తార ఇలా చేస్తుంది? భూమిని కొంపదీసి చంపేస్తుందేంటి? అసలే నాకు సంతకం పెట్టాలి, సంతకం పెట్టినా చంపేసినా పర్లేదు, కానీ అయ్యో ఇదేంట్రా భూమి మీదకు ఆ తార కత్తి పెట్టిందిరా, వెంటనే దాన్ని కాపాడరా అని అంటుండగా ఏ తారా మెడ కత్తిది, అసలు ఏం చేయాలనుకుంటున్నా భార్యను? గగన్ గారు మీరు మధ్యలోకి రాకండి,
దీనివల్లనే మన ఇద్దరిని విడగొడుతుంది. అదే దీన్ని చంపేస్తే మనకి ఏ పీడ ఉండదు అని చెప్పేసి అంటుండగా, ఇదేంటి ఇలా చేస్తుంది తారా అనుకుంటూ ఉంటాడు.